నమస్తే, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఒక ఫ్రెండ్ ఏమో వరల్డ్ రిచెస్ట్, మరొక ఫ్రెండ్ ఏమో వరల్డ్ పవర్ఫుల్. వాళ్ళే ఎలాన్ మస్క్ అండ్ డొనాల్డ్ ట్రంప్. ఒకప్పుడు వీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, కానీ ఇప్పుడు వీరిద్దరి మధ్య గొడవలు ఏర్పడ్డాయి. ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. నేను లేకుంటే నువ్వెంత అని ఎలాన్ మస్క్ అంటూ ఉంటే, మస్క్ మోసం చేశాడని ట్రంప్ అంటున్నారు. వీరిద్దరి మధ్య గొడవల్లో టెస్లా కంపెనీ 13 లక్షల కోట్ల రూపాయలు నష్టపోగా, అటు ట్రంప్ ఒక సెక్స్ స్కాండల్లో ఇరుక్కున్నాడని చెప్పి మస్క్ షాక్ ఇచ్చాడు. అమెరికాకు ఫీవర్ వస్తే ప్రపంచం దుప్పటి కప్పుకుంటుందని అంటూ ఉంటారు. ఇప్పుడు అలా ఏమైనా జరుగుతుందా? వీరిద్దరి మధ్య గొడవ ప్రపంచ దేశాలపై ప్రభావం చూపుతుందా అనేది ఇప్పుడు సందేహంగా మారింది. అసలు వీరిద్దరి మధ్య గొడవకు కారణం ఏంటి చూద్దాం. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రావడానికి ఎలాన్ మస్క్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. నిజానికి 2019 ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోవడానికి ప్రధానంగా ట్విట్టర్ మెయిన్ రోల్ ప్లే చేసింది. ఒక స్టేజిలో డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ను సైతం బ్లాక్ చేసింది. దీంతో ట్రంప్ను మోరల్లీ దెబ్బ కొట్టడంతో బైడెన్ విన్ అవ్వడం ఈజీ అయింది. ట్రంప్ ఓడిపోయిన తర్వాత జరిగిన పరిణామాల్లో ముఖ్యంగా ట్విట్టర్ను ఎలాన్ మస్క్ కొనుక్కోవడంతో గేమ్ చేంజ్ అయింది. దాని పేరు కూడా ఎక్స్ అని మార్చాడు. అంతేకాదు, డొనాల్డ్ ట్రంప్ అకౌంట్ను రీయాక్టివేట్ చేశాడు ఎలాన్ మస్క్. ఇలా లాస్ట్ ఎన్నికల్లో ట్రంప్ విజయానికి ఎలాన్ మస్క్ ఎంతో హెల్ప్ చేశాడు. అంతేకాదు, మస్క్ తన ట్విట్టర్ ఖాతాలో నేరుగా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్పై విమర్శలు చేశారు. ఇది ఎంతగానో ఎన్నికల్లో ప్రభావం చూపింది. దీంతోపాటు ట్రంప్తో సహా ఎన్నికల్లో పాల్గొన్నాడు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ పేరిట ఇద్దరూ కలిసి ప్రచారం చేశారు. అమెరికన్ డీప్ స్టేట్ను కూడా ఇద్దరూ కలిసే ఢీకొట్టారు. జార్జ్ సోరస్ను ఎదురుండి గెలిచారు. దీంతో ట్రంప్ విజయం సాధించాడు. ట్రంప్ విజయం తర్వాత ఎలాన్ మస్క్ను ప్రభుత్వంలో చేర్చుకున్నాడు. డోజ్ అనే డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి మస్క్ను తన టీంలో చేర్చుకున్నాడు ట్రంప్. అయితే ప్రస్తుతం వీరిద్దరి మధ్య వివాదానికి ఒక్క బిల్ కారణమైంది. ఆ బిల్ గురించి తెలుసుకునే ముందు మీరు ఈ వీడియో ఇక్కడి దాకా చూసారంటే ఎక్కడో కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించే చూసి ఉంటారు. కాబట్టి ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేశారా? డన్. ఇక ఈ బిల్లు విషయానికి వస్తే, తాను ట్రంప్కు ఎంత చేసినా ఒక్క ఫేవర్ కూడా చేయలేదని మస్క్ అంటున్నాడు. ట్రంప్ ఇటీవల తీసుకువచ్చిన బిల్ను వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని ఎలాన్ మస్క్ అపహాస్యం చేశాడు. ఈ బిల్లు $4 ట్రిలియన్ విలువైన పన్నుల ఖర్చులను తగ్గించేందుకు ట్రంప్ గవర్నమెంట్ తీసుకువచ్చింది. డిఫెన్స్ బడ్జెట్ పెంచడంతో పాటు దేశ రక్షణ ఖర్చులను పెంచేందుకు ఈ బిల్లును తీసుకువచ్చాడు ట్రంప్. 2017లో ప్రవేశపెట్టిన ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ను కూడా కొనసాగించడం, సామాజిక భద్రత కోసం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చులను తగ్గించడం వంటివి ఇందులో ఉన్నాయి. అయితే ఈ బిల్లులో ఎన్ని ఉన్నా మస్క్ ఆ ఒక్కటి మాత్రం కోపం తెప్పించింది. అదే ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ను చెడగొట్టింది. ముఖ్యంగా ఈ బిల్లులో ఎలక్ట్రిక్ వెహికల్స్ పై ప్రభుత్వం అందిస్తున్న ట్యాక్స్ ఎగ్జెంప్షన్ను కూడా రద్దు చేశారు మస్క్. ఒకవేళ ఈ బిల్లు ప్రవేశపెట్టినట్లయితే ఎలాన్ మస్క్కు సంబంధించి టెస్లా కంపెనీకి పలు రాయితీలు రద్దవుతాయి. మరోవైపు ఎలాన్ మస్క్ ప్రాతినిధ్యం వహిస్తున్న డోజ్ సంస్థ టెన్యూర్ కూడా 133 రోజులు మాత్రమే ఉండటంతో అది ఎండ్ అయిపోయింది. దాన్ని కంటిన్యూ చేయాలని మస్క్ డిమాండ్ చేశాడు. కానీ అందుకు ట్రంప్ ససేమిరా ఒప్పుకోలేదు. దీంతో మస్క్కు పట్టరాని కోపం వచ్చేసింది. వెనువెంటనే ట్రంప్పై విమర్శలు గుప్పించాడు. ట్రంప్ ప్రభుత్వం ఆమోదించిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పై చేసిన శాసనంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మంగళవారం మస్క్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ను దారుణమైన బిల్ అని పిలిచారు. ఈ బిల్కు ఓటు వేసిన వారు తప్పు చేశారని మస్క్ విమర్శించారు. ఈ బిల్లు కాంగ్రెస్లో ఆమోదం పొందిన విషయంపై అతను అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ బిల్లు అమెరికాను దివాలా తీయిస్తుందని ఆరోపించారు. మస్క్ ఆరోపణల తర్వాత ట్రంప్ కూడా తక్కువేం తినలేదు. ట్రంప్ క్లోజ్ ఫ్రెండ్, వైట్ హౌస్ మాజీ స్ట్రాటజిస్ట్ స్టీవ్ బ్యానన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మస్క్ ఇల్లీగల్ ఏలియన్ అని అన్నారు. ఆయన అమెరికాలో అక్రమంగా ఉంటున్నారని, ఆయన సొంత దేశానికి వెంటనే డిపోర్ట్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మొదటి నుంచి మస్క్ను వ్యతిరేకించే స్టీవ్ బ్యానన్ తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లును మస్క్ వ్యతిరేకించడంతో తాను తీవ్ర అసంతృప్తికి గురయ్యానని ట్రంప్ వ్యాఖ్యానించారు. అలాగే శ్వేత సౌధంలో తన స్నేహితుడు లేకపోవడం విచారకరమని పేర్కొన్నారు. దీని తర్వాత మస్క్ చేసిన వరుస ట్వీట్లు చూసిన ట్రంప్ షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా మస్క్ లేకుంటే తాను ఓడిపోయేవాడినట్టు చేసిన కామెంట్లపై స్పందించారు. తాను ఎన్నికల్లో విజయం సాధించడానికి మస్క్ అవసరం లేదని, ఆయన లేకుండానే పెన్సిల్వేనియాలో తాను గెలిచేవాడినని అన్నారు. ఇక మస్క్ ముఖం చూడటానికి ఇష్టపడటం లేదని ట్రంప్ అన్నారు. వీరిద్దరి మధ్య గొడవల్లో టెస్లా షేర్లు భారీగా పతనం అయిపోయాయి. ప్రస్తుతం ఈ షేర్లు 14% నష్టపోయాయి. సుమారు $150 బిలియన్ సంపద అంటే 13 లక్షల కోట్ల రూపాయలను టెస్లా నష్టపోయింది. అయితే వీరిద్దరి గొడవ మనకెందుకని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా.
ట్రంప్కు ఇన్నాళ్ళు మస్క్ నుంచి సపోర్ట్ ఉండేది, కానీ ఇప్పుడు అది ఉండదు. దీంతో డీప్ స్టేట్ యాక్టివేట్ అవుతుంది. దీంతో ఇప్పటి వరకు భారత్పై ఎగిసిపడిన ట్రంప్ ఇకపై సైలెంట్ అయ్యే అవకాశం ఉంది. ట్రంప్కు భారత్ సపోర్ట్ అవసరం. అటు రష్యా ఇటు చైనా రెండూ అమెరికాను వ్యతిరేకించేవే, కానీ భారత్ మాత్రం న్యూట్రల్గా ఉంటుంది. కాబట్టి తన వైపు తిప్పుకోవడానికి అమెరికా ట్రై చేస్తుంది. అలా కావాలంటే భారత్ను ఇబ్బంది పెట్టకూడదు. ఇదే జరిగితే మనకు అది హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. ట్రంప్ పిచ్చోడే కానీ అతని మెయిన్ ఎనిమీ డీప్ స్టేట్ను ట్యాకిల్ చేయాలంటే మోదీ మాత్రమే కరెక్ట్ అనే విషయం తెలిసి వస్తుంది. అదే జరిగితే కాగల కార్యం గంధర్వులే తెరిచినట్లు మస్క్ ట్రంప్ గొడవ కాస్త భారత్కి హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా తెలియజేయండి.